అరే ఒరే 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 పెద్ద పెద్ద మాల్ ఓపెనింగులు చూసినాం, బంగారం షాపులు, కిరాణా షాపులు, కటింగ్ షాపులు ఓపెనింగులు చూసినాం. కానీ జిందగీలో ఫస్ట్ టైం కాలేజీల పిల్లగాళ్ళు కూర్చునే బెంచీలకు కూడా రిబ్బన్ కట్టి కటింగ్ చేసి ఓపెనింగ్ చేసే కార్యం ఇప్పుడే చూస్తున్నాం. పెద్దలు జానారెడ్డి సార్ కొడుకు జయవీర్ రెడ్డి అనిపించుకున్నాడు కదా, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అన్న హాలియాలున్న జూనియర్ కాలేజీకి కొత్త బెంచీలు కొనిచ్చి అన్ననే బెంచీలకు రిబ్బన్ కటింగ్ కూడా చేసిండు. ఇట్లా ఇక జయవీర్ అన్ననే ఫస్ట్ ఆ బెంచ్ మీద కూర్చొని బోని కూడా చేసిండు. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కాలేజీలు స్కూలు బిల్డింగులకు రిబ్బన్ కటింగులు చేసుడు కామన్ కదా, కానీ పిల్లగాళ్ళు కూర్చొని చదువుకునే డెస్క్ బెంచీలకు కూడా రిబ్బన్ కట్టి కటింగులు చేస్తారు చూడు, వాళ్ళకే ఓ రేంజ్ ఉంటుందని మస్తు మురిసిపోవట్టిరిగా అన్న అనుచరులు. పెద్దలు జానారెడ్డి సారు ఏలిన నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన గిన్నేళ్లకు బీద పిల్లగాళ్ళు చదివే సర్కారు కాలేజీల సొంతంగా 10 లక్షల ఖర్చు పెట్టి బెంచీలు అందియాలన్న ఆలోచన చేసి కొత్త బెంచీలు కొనిచ్చి ఇట్లా రిబ్బన్ కటింగ్ చేసి నాన్నగారి పేరు నిలబెట్టిండని నెటిజన్లు కూడా మస్తు కొనియాడబట్టిరిగా. ఈసారి కొత్తగా బల్లల పెన్నులు పెన్సిళ్ళు కాపీలు ఇస్తే కూడా గిట్లనే రిబ్బన్ కటింగులు చేసి నోట్ బుక్కులలో ఓం కూడా మీరే రాసియాలని కోరుకుంటున్నారట పిల్లగాళ్ళు కూడా. జయవీర్ అనే కాదు, ఈ నడుమ కొంతమంది లీడర్లు పబ్లిక్ బాత్రూములు, దవాఖాన్ల ఫ్యాన్లు, రిసెప్షన్ల టీవీలు, వాడకట్టుల స్తంభాలకు కరెంటు బుగ్గల వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులకు గిట్లనే ఓపెనింగులు చేసి జనంతోటి జేజేలు కొట్టించుకుంటున్నారు.